హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై సంచలనం, పీఆర్సీ మరియు 30% ఐఆర్‌పై తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షణ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న ప్రభుత్వ శాఖల్లో నిరంతరం సేవలందిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు కార్మికులకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన మరియు వారి ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే ఒక కీలకమైన అప్డేట్ ఇప్పుడు వెలుగులోకొచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎంతో కాలంగా, అంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆశగా ఎదురుచూస్తున్న ప్రధాన డిమాండ్లపై ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన కదలిక కనిపిస్తోంది. ముఖ్యంగా సగటు ఉద్యోగి కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులను మరియు వారి జీవన ప్రమాణాలను నేరుగా ప్రభావితం చేసే కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నియామకం అంటే అలాగే ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఊరటనిచ్చి 30% మధ్యంతర భృతి విషయంలో ఇప్పుడు చాలా ప్రాధాన్యత కలిగిన వార్తలు మన ముందుకైతే వచ్చాయి. ఈ అంశాల వెనుక ఉన్నటువంటి లోతైన అర్థాలను, ప్రభుత్వ నిబంధనలను మరియు రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను ప్రతి ఒక్క ఉద్యోగికి క్షుణ్ణంగా అర్థమయ్యేలా వివరించాలనే ఉద్దేశ్యంతో ఈ మొత్తం వ్యవహారాన్ని మనం తెలుసుకుందాము. ఉద్యోగ హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటంలో అడుగు అడుగడుగునా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రతి ఉద్యోగి ప్రాథమిక బాధ్యత అన్నమాట తెలుసుకోవడం. రాష్ట్రంలోని ఉద్యోగులందరి గొంతుకగా నిలిచే ఐక్య వేదిక ఏపీ జేఏసీ అమరావతి నేతృత్వంలో వచ్చే నెల, అనగా ఫిబ్రవరి 5వ తేదీన 4వ రాష్ట్ర మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ మహాసభలు కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు. ఇది ఉద్యోగుల ఆవేదనను, వారి ఆకాంక్షలను ప్రభుత్వానికి బలంగా వినిపించే ఒక సమరశంఖం వంటిది. ఈ మహాసభల వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏమిటి? భవిష్యత్తులో ఉద్యోగ సంఘాలు ఏ రకమైన పోరాట పంథాను అనుసరించబోతున్నాయి అనే విషయాలపై ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్ గారు చాలా స్పష్టమైన మరియు నిర్మోహమాటమైన వివరణ అయితే ఇచ్చారు. విజయవాడ నగరంలోని చారిత్రాత్మకమైనటువంటి మరియు ఎన్నో ఉద్యమాలకు సాక్షిగా నిలిచిన తుమ్మలమ్మపల్లి కళాక్షేత్రం వేదికగా ఫిబ్రవరి 5వ తేదీన ఈ భారీ బహిరంగ సభను జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వసూలు చేసుకోవడంతో పాటు కొత్త వేతన సవరణను సాధించుకోవటమే ఈ మహాసభల వెనుక ఉన్న ఏకైక మరియు అత్యున్నత లక్ష్యం. సాధారణంగా ఏదైనా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఇచ్చిన ఎన్నికల హామీల మేరకు ఉద్యోగుల సంక్షేమం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని అందరూ ఆశిస్తారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ నియామకానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేయడం, దానికోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని వేయటం వంటివి త్వరితగతిన జరగాల్సి ఉంది. అయితే ఒక పీఆర్సీ కమిటీ నివేదిక ఇవ్వడానికి మరియు అది అమల్లోకి రావటానికి కనీసం ఏడాది లేదా 2 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించడానికి 30% మధ్యంతర భృతి ఐఆర్ ఇస్తామని గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రధానంగా వాగ్దానంగా అయితే పేర్కొన్నారు. కేవలం కొత్త పీఆర్సీ మాత్రమే కాకుండా గత ప్రభుత్వ కాలం నుండి పేరుకుపోయిన కరువు భత్యం, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ నగదు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలన్నీ వెంటనే చెల్లిస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఇన్ని నెలలు గడుస్తున్నా ఆ హామీలు ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి రాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో సహజంగానే కొంత అసహనం మరియు ఆందోళన మొదలైంది. అందుకే బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ప్రభుత్వంపై సూటిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త పీఆర్సీ కమిటీని నియమించాలి. అలాగే ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు కాలయాపన చేయకుండా తక్షణమే 30% ఐఆర్ మంజూరు చేయాలి. ఇది ఉద్యోగుల కుటుంబాల్లో పెరుగుతున్న నిత్యావసర ధరల భారాన్ని తగ్గించడానికి ఎంతో అవసరము. ఈ మహాసభల నిర్వహణ గురించి ఆయన మరింత సమాచారాన్ని పంచుకుంటూ ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం విజయవాడ నగర వీధుల్లో వేలాది మంది ఉద్యోగులతో కలిసి ఒక భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీ కేవలం నడక కాదు,
ఇది ఉద్యోగుల మధ్య ఉన్న ఐక్యతను మరియు వారి సంకల్పాన్ని చాటి చెప్పే ఒక ప్రదర్శన. అనంతరం ఉదయం 10 గంటలకు తుమ్మలమ్మపల్లి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యే బహిరంగ సభకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ సభకు విశేషమైన రాజకీయ ప్రాముఖ్యత కూడా తోడైంది. ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్గంలోని కీలక నేతలు, ఆర్థిక మరియు ఇతర ముఖ్య శాఖల మంత్రులైనటువంటి పయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు మరియు సత్యకుమార్ గారు కూడా ఈ సభలకు హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ద్వారా అందుతోంది. ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే ఉద్యోగుల సమస్యలను ఎటువంటి సంకోచం లేకుండా నేరుగా విన్నవించేందుకు ఈ వేదిక ఒక అద్భుతమైన అవకాశంగా సంఘం నాయకులు భావిస్తున్నారు. మంత్రుల సంక్షేమంలో జరిగే ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల చరిత్రలో ఈ సభ ఒక మైలురాయిగా నిలుస్తుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని, త్వరలోనే ఒక శుభవార్త వింటామని నాయకులు అయితే ఆశిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ తమ హక్కుల సాధన కోసం, తమ కుటుంబాల భవిష్యత్తు కోసం ఎటువంటి భేషజాలు లేకుండా ఐకమత్యంతో కదలి రావాలి అని బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మరోసారి పిలుపునిచ్చారు. ఐక్యత ఉంటేనే ఏదైనా సాధించగలమని, మహాసభలను జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వానికి మన బలాన్ని చూపించాలని ఆయన కోరారు. ప్రభుత్వం త్వరలోనే 30% ఐఆర్ మరియు కొత్త పీఆర్సీపై అధికారిక ప్రకటన చేస్తుందని, తద్వారా లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం మరియు సంతోషం వస్తుందని మనమందరం ఆశిద్దాము. సో, మరి ఈ ఉద్యమం సఫలమైతే అది కేవలం నాయకుల విజయం మాత్రమే కాదు. అది రాష్ట్రంలోని ప్రతి సగటు ఉద్యోగి యొక్క విజయం అవుతుంది. రాబోయే ఫిబ్రవరి 5వ తేదీ నాడు ఏపీ ఉద్యోగ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది అనైతే ఆశిద్దాము.